హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు నేను పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ నాకు ఎవ్రీ సాటర్డే పానీపూరి తయారు చేస్తారనమాట. ఈరోజు మా డాడీతో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మా మమ్మీని ఎక్కువ పానీపూరి చేయమన్నాను. సో మా మమ్మీ పానీపూరి ఎలా చేస్తున్నారో చూద్దాం రండి. ఫస్ట్ కొన్ని పొటాటోస్ ఇంకా బఠానీ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, బేకింగ్ సోడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి. ఈ బఠానీ 8 hours నానబెట్టుకున్నా సరిపోద్ది. కాకపోతే ఎక్కువసేపు సోక్ చేస్తే త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. అందుకని 12 hours సోక్ చేసాం మేము. పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అయినా పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా వీక్లీ వన్స్ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట చేసినట్టే వస్తుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పానీపూరియే కాదు, బేల్పూరి, పావ్ బాజీ, చాట్ ఇవన్నీ చేసుకొని తింటే, మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ ఫీలే వేరు. సో మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇలాంటివన్నీ ట్రై చేయండి మీ ఇంట్లో, లేదా మీ మదర్స్కి నేర్పించండి, వాళ్ళైనా చేస్తారు. నెక్స్ట్ మా మమ్మీ ఇక్కడ పానీపూరి వాటర్ తయారు చేయడానికి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు మమ్మీ? పానీపూరి చేస్తున్నా. ఎవరి కోసం? ఒక పందిని పెంచుకుంటున్నాను నేను. ఆ పంది కోసం చేస్తున్నాను. ఓహో, నా కోసమేనా? మిక్సీ వేసి వచ్చి తర్వాత వీడియో దిద్ది. కొంచెం పుదీనా, కొంచెం కొరియాండర్ లీవ్స్, కొన్ని పచ్చిమిర్చి, ఇంకా లెమన్ ఇవన్నీ కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. చిన్న స్లైస్ అల్లం కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మా మమ్మీ మిక్సీలో వేసినప్పుడే బ్లాక్ సాల్ట్ కూడా వేసేసారు. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసేసిన తర్వాత అందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని సీవర్తో సీవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ తాగినప్పుడు లేదా తిన్నప్పుడు ఏం డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. కొంచెం చింతపండు తీసుకోవాలి, దాన్ని ప్యూరీ చేసుకొని ఈ పుదీనా వాటర్లో వేసుకోవాలి. దాన్ని కూడా సీవ్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే టామరిన్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదా. టామరిన్ వాటర్ కూడా వేసేసిన తర్వాత హాఫ్ స్లైస్ లెమన్ స్క్వీజ్ చేయాలి మళ్ళీ. ఆ తర్వాత ఆ వాటర్లో మనం కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఇంకా కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం క్యూమిన్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు బ్లాక్ సాల్ట్ ముందు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోవాలి బ్లాక్ సాల్ట్. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పానీపూరికి వాటర్ రెడీ అయిపోయినట్టే. ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వేయించి చల్లారబెట్టిన బఠానీ ఇంకా పొటాటోస్ ఇలా ఉన్నాయన్నమాట. వాటిని ఒక సైడ్ పెట్టుకొని ఫుల్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకోవాలి. ఇవి ఇన్స్టెంట్ పూరీస్ అనమాట. ఇవి బయట కిరాణా షాప్లో అమ్ముతారు. వాటిని కొనుక్కొని తెచ్చుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇలా బాల్స్లా అవుతాయి ఆర్ పూరీస్లా అవుతాయి. ఇది చాలా సింపుల్ వే అనమాట. మనం పూరీస్ చేసుకోవడం చాలా కష్టం, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా ఈజీగా బయట నుంచి తెచ్చుకొని వీటిని ఫ్రై చేసుకుంటే ఈజీగా పూరీస్ రెడీ అయిపోతాయి.
ఇవి చాలా తక్కువ ప్రైస్ కూడా, ఎక్కువ ప్రైస్ ఏం కాదు. బయట కిరాణా షాప్స్లో పానీపూరి అప్పడాలు అని అడిగితే ఇస్తారు. సో వీటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకోవాలి, లేదా మెత్తగా అయిపోతాయి అవి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ ఇంకా బఠానీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ముందుగా మనం సీవ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇంకా క్యూమిన్ పౌడర్, ఇంకా కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన యమ్మీ యమ్మీ పానీపూరి రెడీ. నేను పానీపూరి ఛాలెంజ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.